ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం ఈ దినం దేవుని వాగ్దానం చూస్తున్నా ప్రియాతి దేవుని బిడ్డలందరికీ ప్రత్యేకమైన హృదయపూర్వకమైన వందనాలు. దేవుని బిడ్డలారా, మీ అందరూ బాగున్నారా? ప్రతి ఉదయకాలం వస్తున్న వాగ్దానాలు చూడండి. తప్పనిసరిగా అనేకులు పంపిస్తూ అనేకులు బలపడతాం. ఈ దినం దేవుడు ఏం మాట్లాడుతున్నాడు చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథం నుంచి కీర్తనలు 127 దావీదు కీర్తన 3వ వచనం చదువుకుందాం. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. ఈరోజు దేవుని బిడ్డలారా, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. ఈరోజు చిల్డ్రన్స్ డే సందర్భంగా మరి మీ బిడ్డలు మీరు చూసినప్పుడు దేవుడు మీకు బహుమానంగా వారిని ఇచ్చాడు. మీ కుమారుడు మీ కుమార్తె దేవుడు మిమ్మల్ని ఆశీర్వాదకారకంగా ఉంచడానికి, ఫలభరితంగా మార్చడానికి దేవుడు మీకు ఇస్తున్న బహుమానాలుగా మీరు భావించండి. వారి స్వాస్యాలుగా మీరు భద్రపరుచుకుంటూ ఆశీర్వాద పదంలో నడిపించండి. వాక్యం ఏమని సెలవిస్తుందంటే, బాలుడు నడవలసిన త్రోవలో వారిని నడిపించినప్పుడు వారు పెద్దవారైనా దాని నుండి తొలగిపోవరని వాక్యం సెలవిస్తుంది. కనుక మంచి త్రోవలో నడిపించండి. వారు పెద్దవారైనా వారు వృద్ధాప్యంలోకి వెళ్ళినా మీరు నడిపిస్తారే, ఏ మార్గంలో నడిపిస్తారో ఆ మార్గం నుంచి వారు తప్పిపోరు, తొలగిపోరు. మొట్టమొదటిగా తల్లిదండ్రులే మంచి గైడెన్స్ ఇచ్చే తల్లిదండ్రులుగా, దైవికంగా నడుచుకునే తల్లిదండ్రులుగా ఉంటే మీ బిడ్డలు ఆశీర్వదించబడతారు, మీ బిడ్డలు దీవెనకరంగా ఉంటారు. కాబట్టి మంచి నడవడిక నేర్పించండి, మంచిగా పెంచండి, దైవికంగా ముందుకు కొనసాగించండి. వారు పెద్దవారైనా తొలగిపోకుండా, తప్పిపోకుండా, చేయి దాటిపోకుండా ఆశీర్వాద పదంలో నడిపించబడతారు. వారిని ప్రేమిస్తూ ఆదరిస్తూ అనేక రీతులుగా జ్ఞానవంతంగా దైవిక జ్ఞానంలో పెంచుతూ ఉండగా మన బిడ్డలు గొప్పవారు కాబోతున్నారు. అద్భుతంగా దేవుని చేతిలో వాడబడుతూ ఉన్నారు. కాబట్టి ఈ దినము చిల్డ్రన్స్ డే సందర్భంగా బిడ్డల్ని ప్రేమిద్దాం, గౌరవిద్దాం, ఆదరిద్దాం, అన్ని రీతులుగా దైవికంగా పెంచుకుందాం. మనందరం కూడా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మహోన్నతుడ గొప్ప దేవ, ఈ దినము మీరు మాకు ఇస్తున్న బలమైన వాక్ వచనాలను బట్టి నీకు మహిమ. ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం చూస్తూ ఉన్నారు? ఈ వాక్ వచనాలన్నీ బిడ్డల పట్ల రూఢీపరిచయ్యా. ఈ చిల్డ్రన్స్ డే సందర్భంగా మా చిన్న బిడ్డలందరినీ బట్టి మేము ప్రార్థిస్తున్నాం. బిడ్డలకు మంచి జ్ఞానము, తెలివి, వివేచన దయచేయండి, జ్ఞాపక శక్తిని దయచేయండి. వారు ఎదుగునట్లుగా అద్భుతంగా ఆశీర్వాద పదంలో నడిపించండి. ఏ రీతిగా ఎదగాలో, ఏ రీతిగా పెంచాలో సమస్తం మీ చేతులకు అప్పగిస్తూ ఉండగా మీరే పెంచి గొప్పవారిగా చేయ్యా. ప్రత్యేకమైన దూతల నుంచి కావలు పెట్టి వారు నడవలసిన మార్గంలో నడిపించయ్యా. ప్రతి విషయంలో మంచి జ్ఞానం, మంచి తెలివినిచ్చి, ప్రోత్సాహాన్నిచ్చి, ఆశీర్వాద పదంలో నడిపించి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. మా యావత్ ప్రపంచంలో ఉన్న చిన్న బిడ్డలందరినీ మీ కృపలో భద్రపరుచుకోమని, ఆశీర్వదించమని, ఈరోజు బర్త్డేస్, మ్యారేజ్ డే జరుపుకున్న వారికి దీవెనలు, శుభములు ప్రకటిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము గొప్ప తండ్రి, ఆమేన్. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం మీకు నచ్చినట్లయితే అనేకులు షేర్ చేయండి, మంచిది లైక్ చేస్తూ, కామెంట్ చేస్తూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఉదయకాల ఆరాధనలు 4:30 నుంచి 5:30 వరకు జరుగుతున్నాయి. మనందరం కలుసుకొని దేవుని స్తుతిద్దాం. ఆమేన్.